దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినము దేవుని వాగ్దానం అని చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తే ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? మార్నింగ్ లేస్తున్నారా? ప్రార్థన చేసుకుంటున్నారా? ఉదయకాలం 5 నుంచి 6 పాస్టర్ ప్రవీణ్ అని యూట్యూబ్ నుండి మీకు రెగ్యులర్గా ప్రేయర్ చక్కటి ప్రార్థన వర్తమానం ఇస్తున్నాం. చూస్తున్నారా మీరంతా? ఎందుకు అంటే మొన్న విజయవాడ సభలు అయ్యాయి, వైజాగ్ సభలు కంప్లీట్ అయిపోయాయి. అనేక మంచి వర్తమానాలు దేవుడు మీకు ఇచ్చాడు. ప్రార్థన జీవితం, ఆత్మీయత. నిజంగా ఈ డే ఎంతగానో మిమ్మల్ని దేవుడు ప్రేమిస్తూ ప్రతిదినం దేవుడు మీకు వాగ్దానం ఇస్తున్నాడు, ఎంతో కృప చూపుతున్నాడు. నిజంగా దేవుడు ఎంత ప్రేమ స్వరూపో ప్రతి కార్యక్రమం ద్వారా మీతో మాట్లాడుతున్నాడు, మిమ్మల్ని ధైర్యపరుస్తున్నాడు, రోజు మిమ్మల్ని ఆదరిస్తున్నాడు. అంతేకాక ప్రతి పాప శాప చీకటి నుంచి మనల్ని విడిపిస్తున్నాడు, వాక్యం ద్వారా పరిశుద్ధపరుస్తున్నాడు, కడుగుతున్నాడు. మనలో ఉన్న లోపములని, బలహీనతలని, రహస్య పాపాల నుండి మనల్ని విడిపిస్తున్నాడు. కాబట్టి ఎంతమంది ఈ వాగ్దానం రిసీవ్ చేసుకుంటున్నారు? మార్నింగ్ ఈవినింగ్ కూడా లైవ్ చూడమంటానికి కారణం వాక్యం ద్వారా కడగబడ్డానికి, శుద్ధీకరించబడ్డానికి, నూతనపరచబడ్డానికి, పరిశుద్ధపరచబడ్డానికి, దీవించబడ్డానికి చక్కటి మార్గాన్ని దేవుడు మీకు బోధిస్తున్నాడు. కాబట్టి ఎన్ని కష్టాలు, బాధలు, చచ్చిపోతే బాగుండని పరిస్థితులు మీకున్న దేవుడు కృప చూపేవాడు, సహాయం చేసేవాడు. ధైర్యం తెచ్చుకోండి, దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. కాబట్టి ఉదయకాలం ఈ చక్కటి శ్రేష్టమైన దేవుని వాగ్దానం ఎంతమంది చూస్తున్నారు? చదువుకుందాం, అందరం విందాం. నేను చదువుతున్నాను ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 9వ వచనం. వారు ఏడ్చు వచ్చెదరు, వారు నన్ను ప్రార్థిస్తుండగా నేను వారిని నడిపింతును. వారు తొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను నీళ్ల కాలువల యొద్ద వారిని నడిపింతును. వారు నా సన్నిధిలో ఏడ్చినప్పుడు వారి ప్రార్థన నేను ఆలకిస్తా. అంటే నువ్వు ఏడ్చి ప్రార్థించినప్పుడు దేవుడు ఆలకిస్తాడట. చక్కగా పోవు మార్గం, మంచి నీళ్ల కాలువల యొద్ద, ఎట్లాంటి చక్కటి మార్గంలో ప్రభు మనం నడిపిస్తాడండి. ఎంత బలంగా నీ కన్నీటి ప్రార్థన విని చక్కటి మార్గంలో నేను నడిపించదను. నీ కన్నీటి ప్రార్థన విని చక్కటి మార్గంలో నేను నడిపించదను. ఎంత మంచి వాగ్దానం! ఆ చక్కటి మార్గం ఏంటి? నువ్వు తొట్టిల్లకుండా, నువ్వు పడిపోకుండా, బంధకంలో ఉండకుండా, నువ్వు కన్నీటి మార్గంలో దేవుని వద్ద పెట్టావు. కాబట్టి చక్కటి విలువైనటువంటి ప్రత్యేకమైనటువంటి స్థితిలో దేవుడు నేను నడిపించబోతున్నాడు. ఆత్మీకంగా, ఆర్థికంగా, ఆరోగ్యంగా, ఉద్యోగపరంగా, సేవాపరంగా. దేవుని బిడ్డలకు శ్రమలు వస్తాయి, కానీ మన కన్నీటి ప్రార్థన, మన విలువైన ప్రార్థన మన ప్రభువు వింటూ ఉన్నాడు. ఆయన అద్భుతం చేస్తాడు, విడిపిస్తాడు, నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని తప్పిస్తాడు. కాబట్టి ఉదయకాలం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకుంటున్నారు? ధైర్యం తెచ్చుకోండి, దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. నువ్వు కన్నీరు గారుస్తున్నావా? తొట్టిల్లకుండా, నువ్వు పడిపోకుండా, నువ్వు కింద పడకుండా ఆయన లేపబోతున్నాడట. కాబట్టి నీ కన్నీటి ప్రార్థన విని తొట్టిల్లకుండా నిన్ను కాపాడదని ఈరోజు వాగ్దానం. నీ కన్నీటి ప్రార్థన విని నిన్ను తొట్టిల్లకుండా కాపాడేదను. కాబట్టి ధైర్యం తెచ్చుకోండి, ఈ వాగ్దానాన్ని బట్టి ప్రభువుని స్తుతించండి. అంతేకాక ఉదయం 5 నుంచి 6 ప్రేయర్లో పాల్గొనండి, ఈవినింగ్ 6 to 9 పాల్గొనండి. ఈ ప్రేయర్స్లో మిమ్మల్ని, ఎందుకంటే వాక్యం ప్రార్థనలో మీరు ఎదుగుతూ ఉంటే ప్రభు కృప మీపై దిగి రాబోతుంది. అందరం కలిసి దేవునికి థ్యాంక్స్ చెప్పి ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఉదయకాలం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు? వారి జీవితాలను కార్యం జరిగించయ్యా. రక్షణ లేని కుటుంబాలకు రక్షణ, పాపంలో ఉన్న వారిని విడిపించు, రోగ వ్యాధులు ఉన్న వారిని యేసు పొందిన గాయముల వల్ల వారికి స్వస్థత కలుగును గాక. నాయన, భార్య భర్తలు విడిపోయిన కుటుంబాలు కట్టబడాలి. గర్భఫలం లేని వారికి చక్కటి గర్భఫలం దయచండి. అనారోగ్యాలు, బాధలు, సమస్యలు, ఇరుకులు ఉన్న వారిని విడిపించండి. శ్రమ నుండి తప్పించండి, భారం నుంచి విడిపించండి అయ్యా. ఎవరెవరి ఇళ్లలో చదువులు, ఎగ్జామినేషన్స్ బిడ్డలకు సహాయం చేయండి. నూతన కృప బిడ్డలకు పై కుమ్మరించండి. ఇది మొదలుకొని ప్రతి కాడికట్లు తెగిపోవాలా ప్రభా. ప్రతి బిడ్డ బాగుపడాలి. కోర్టు కేసు ఉంటే విడిపించండి. ఇదిగో నాయన, నానావిధ బంధకములు, భూ సంబంధ బంధకాలు విడిపించండి. వారి డబ్బు ఇతరులకు ఇస్తే డబ్బు వారికి అందుటకు సహాయం చేయండి. ఎవరి ఏ సమస్యలో, ఎవరి భారంలో ఉన్న విడుదల కలుగును గాక. ఈరోజు ఎవరిది మ్యారేజ్ అయిన కుటుంబానికి శుభము, దీవెన ఈ సంవత్సరం అంతా ఈ వాగ్దానం, ఎవరిది బర్త్డే అయిన వారిని దీవిస్తూ ఈ సంవత్సరం అంతా ఈ వాగ్దానం నెరవేర్చి తోడుగా ఉండమని, ఈ యొక్క వాగ్దానం చూస్తున్న ప్రతి బిడ్డ ఉదయం సాయంత్రం లైవ్లో పాల్గొనే ప్రతి బిడ్డ విడుదల పొందుటకు సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. నేను నమ్ముతున్నాను దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం మీరు రిసీవ్ చేసుకుని అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి. ప్రతి ఒక్కరు కూడా వాగ్దానాన్ని గట్టిగా పట్టుకోండి. అందరూ మీ హృదయాల్లో భద్రపరచుకోండి వాగ్దానాన్ని. ప్రభు నమ్మదగిన వాడు, ఆయన గొప్ప కార్యం చేస్తాడు, ఆయన కృప మెండుగా కుమ్మరిస్తాడు. మరీ ముఖ్యంగా మీరు ఎప్పుడు బెల్లంపల్లి రావాలి, శనివారం మీటింగ్ జరుగుతుంది, రండి. శనివారం మీటింగ్లో మీరు పాలు పొంది రక్షణ లేని వారు
పాపంలో ఉన్నవారు, బంధకంలో ఉన్నవారు, రోగంలో ఉన్నవారు విడుదల పొందొచ్చు. ప్రతి సాటర్డే జరిగే అద్భుతమైనటువంటి శనివార ప్రార్థనలో కుటుంబాలతో పాటు బెల్లంపల్లికి రండి. శనివారం వ్యక్తిగత ప్రేయర్స్ చేయబోతున్నాం సాయంత్రం మీటింగ్లో. ఆదివారం 2 ఆరాధనలు అటెండ్ అయ్యి ఉండొచ్చు. దేవుడు మీ అందరినీ నడిపించి దీవించును గాక. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యు. This is not an ordinary revival. This is rising revival.